రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు ఇప్పటి వరకు కూడా నాయనా మాకు మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ రోజున కొన్నిసార్లు మీకు ఆయాసకరంగా, మీ నామానికి మేము అవమానకరంగా ఉండినప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు కూడా సజీవులుగా ఉంచారు. మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగా ఆశీర్వాదకరంగా మార్చారు. మా ప్రతి పనిని కూడా దీవించారు, జ్ఞానం ఇచ్చారు. అయా, మేము కృంగిపోతున్న సమయంలో మీ వాక్యము ద్వారా బలపరిచారు, లేవనెత్తారు నాయన. స్తోత్రాలు అయా. ఈ రాత్రి యందు మరొక మారు కుటుంబం అందరము కలిసి మీ పాద సన్నిధిని ఈ విధముగా మోకరించి ప్రార్థించుకునే ఉన్నతమైన అవకాశము మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ తండ్రి మీరు దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది అని యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము ద్వారా తండ్రి మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అయా, బిడ్డలు మరి ఈ లోక సంబంధమైన వారి యొద్ద సహాయం కొరకు పరిగెడుతూ ఉండంగా వారికి ఏ సహాయం దొరకట్లేదు నాయన. ఏ విధముగానూ వారికి మేలు కలగడం లేదు తండ్రి. అయా, కేవలం మేము మీ వైపు మాత్రమే, మీ బిడ్డల దగ్గరకు మాత్రమే వెళ్ళుటకు సహాయము దయచేయండి. ఈ లోకం వైపు చూసి నిరుత్సాహపడకుండా, బలహీన పడకుండా అయా, మీ వైపు విశ్వాసముతో చూస్తూ అడుగులు వేయడానికి మాకు జ్ఞానాన్ని ఈ రాత్రిన దయచేయండి తండ్రి. అయా, ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి నాయనా మొరబెడుతున్నాము. మీ సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అయా, వారి ఎడల కృప చూపించండి. ఎన్నో ప్రార్థన అవసరతలను మీ రాత్రి సమయమందు మీ ముందు ఉంచి ఉన్నారు. ఆ ప్రతి ప్రార్థనకు తండ్రి మీ సమాధానము ఈ రాత్రినే దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, అనారోగ్యంతో ఎంతో మంది చింతిస్తూ ఉన్నారు తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఏ బలహీనత వారిని ఆవరించి ఉన్నా, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నా, యేసు నామములో సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయండి. సంపూర్ణ ఆయుష్ను బిడ్డలకు అనుగ్రహించండి. అంధకార దురాత్మ క్రియలను, చేతబడి శక్తులను నజరేయుడైన యేసు నామమున లయపరచండి నాయన. ఎస్ లార్డ్. భయంకరమైన వ్యాధుల నుంచి కూడా స్వస్థపరచండి. చెడిపోయినటువంటి అవయవాలను కూడా నాయనకు నూతనముగా తండ్రి మరలా ఇవ్వగలిగిన దేవుడవు. ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. గర్భముతో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. తల్లికిని బిడ్డకును క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. కావలసినటువంటి ప్రతి అవసరతను మీరు దయచేయండి తండ్రి. నాయనా, గర్భ ఫలము లేని దుఃఖిస్తున్న, వివాహము ఎన్నో సంవత్సరాలైన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు గర్భఫలము అనే బహుమానం మీరే అనుగ్రహించండి. అదే రీతిన అప్పులు ఎవరైతే కలిగి ఉన్నారో, ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో, మోసపోయి ధనాన్ని కోల్పోయారేమో అయినా వారందరిని బట్టి అడుగుతున్నాం. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి. వారి యొక్క ప్రతి కార్యాన్ని స్థిరపరచండి. అప్పు ఇచ్చే చేతిగా వారి చేతిని మార్చండి తండ్రి. నాయన, కుటుంబంలో నెమ్మది లేని స్థితులను తొలగించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమిస్తూ అయా జీవించుటకు సహాయము దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయం దయచేయండి నాయన. వారికి ఉన్న చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, చెడు అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన విభేదాలు లేకుండా సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ డైవర్స్ వరకు వెళ్ళిన కేసుల నుంచి కూడా అయా విడుదల దయచేయమని, కలిసి ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయనా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారికి తండ్రి మీరు తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో కావలసిన ఆ యొక్క డాక్యుమెంట్స్ విషయంలో, ధనము విషయంలో సహాయము దయచేయండి. మోసపోకుండా కృప చూపించండి నాయన. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న, ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకును
క్షేమమును, రక్షణను దయచేయమని అడుగుతున్నాము. నాయన గృహాలు కట్టుకుంటున్నారు, సహాయము దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ బిడ్డలు పొందుకునే కృప చూపించండి తండ్రి. అయా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఈ రాత్రంతా భద్రపరచబడుటకు మీ సహాయము దయచేయండి నాయన. అదే విధముగా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారు. అన్ని కూడా బిడ్డలకు శాంక్షన్ చేయబడుటకు కృప చూపించమని ఈ రాత్రి అందు మా భారతదేశమును కూడా అయా మీరు జ్ఞాపకం చేసుకొనండి. అయా సమాధానంతో నింపండి. అయా రాజకీయ నాయకులను, అధికారులను, ప్రజలను, బార్డర్స్ లో ఉండి కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను మీరే ఈ రాత్రంతను భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని. అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాం, మాకు మంచి నిద్ర దయచేయండి నాయన. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా కృప చూపించండి. ఎటువంటి భయము ఏ బిడ్డను ఆవరించకుండా నిబ్బరము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఎవరు ఈ రాత్రి సమయంలో సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్క గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయమని. అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే అవకాశం మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.